హైదరాబాద్ లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రారంభించింది జీహెచ్ఎంసీ. సిటీలో 30కి పైగా టీంలు రంగంలోకి దిగాయి. 24 సర్కిళ్లలో అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కార్తిక్ అందిస్తారు. కార్తిక్, సిటీలో ఎన్ని చోట్ల నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతోంది? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి. ఇటీవల హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే శివారు ప్రాంతాలు, ప్రధానంగా శివారు ప్రాంతాల్లోకి ఇప్పటికి కూడా కొన్ని కాలనీలు తేరుకోలేదు. ఇటు ఏదైతే నిజాంపేట్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, బండారి లేఅవుట్ కావచ్చు, కొన్ని శివారు ప్రాంతాలన్నీ కూడా కొంచెం వర్షానికే మొత్తం నీట మునిగాయి. ఇళ్లలోకితో పాటు కాలనీలోకి ఇటు ఏదైతే మొత్తం ఇప్పటికి కూడా నీళ్ళల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రధానంగా నాలాలే అధికారులు కానీ క్షేత్రస్థాయిలో మంత్రులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో అందరూ కూడా తిరిగారు. అప్పుడు ప్రధానంగా వీళ్ళకు ఒకటే, నాలాల పైన ఆక్రమించిన వారికే, నాలాలు ఆక్రమించి అక్కడ నిర్మాణం చేసిన వారికే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక ప్రధానంగా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా చేయాలని ఇటు జీహెచ్ఎంసీ వెంటనే, ప్రభుత్వం కానీ ఇటు జీహెచ్ఎంసీ కానీ వెంటనే చర్యలు చేపట్టింది. టోటల్ గతంలో కూడా అయితే 8-9 సంవత్సరాల కిందట కూడా గతంలో హైదరాబాద్లో భారీ ఎత్తున వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రభుత్వం కిర్లోస్కర్ అనే ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సుమారుగా హైదరాబాద్లో 8-9 సంవత్సరాల కిందటే నాలాల పైన అక్రమ నిర్మాణాలను సుమారుగా 28,000 అక్రమ నిర్మాణాలు, ఇల్లు కావచ్చు మిగతాయి కావచ్చు, సుమారుగా 28,000 కట్టినట్టుగా అప్పటి ప్రభుత్వం, అప్పటి కమిటీ గుర్తించింది, కిర్లోస్కర్ కమిటీ గుర్తించింది. సో అప్పటి గుర్తించిన కమిటీ కానీ తర్వాత అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి కమిటీ అది కానీ ఏం చేయలేకపోయింది. సో మళ్ళీ ఇప్పుడు వాటర్ రావడంతో అప్పటి కమిటీకి సంబంధించిన నివేదిక మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు తీశారు. సో ఆ నాలల పైన మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు వస్తే ఇలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాటందరికీ కూడా గతంలో అప్పటి ప్రభుత్వం కూడా నోటీసులు జారీ చేసింది. ఏదైతే అప్పటి ప్రభుత్వం ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ ప్రభుత్వం కూడా తాజాగా ఇంతకుముందు కూడా తాజాగా నోటీసులు జారీ చేసింది. అవన్నీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి ఎలాంటి కొందరి నుంచి సమాచారం వచ్చినప్పుడు కొందరి నుంచి అంటే మొత్తానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది ప్రభుత్వం గుర్తించింది. సో వాటన్నిటిని కూడా ఈ రోజు కూల్చివేతకు రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. సుమారుగా దీనికోసం ప్రభుత్వము అంటే జీహెచ్ఎంసీ 24 సర్కిల్, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 24 సర్కిల్స్ ఉన్నాయి. 24 సర్కిళ్లలో ఇటు ఏసీపీ, పోలీసు ఏసీపీతో పాటు డిప్యూటీ కమిషనరు, స్థానిక తహసీల్దార్ను ఇలా కమిటీ 3 మెన్ కమిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 3 మెన్ కమిటీలు ఆయా సర్కిళ్లలో గతంలో గుర్తించినటువంటి భవనాలను కానీ మొత్తం కూడా కూల్చివేత ప్రారంభం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే మదీనాగూడ, అలాగే ఖైరతాబాద్, మెహిదీపట్నం, బల్కాపూర్నాల, రైల్వే కాలనీ, ఆనంద్బాగ్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ కూల్చివేతలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యిందని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఈ భవిష్యత్తులో మళ్ళీ వర్షం కురిస్తే హైదరాబాద్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ పెట్టుకున్న ఆశయం. సో దానికోసం ఇటు కూల్చివేతలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. రాధిక, అలాగే కంటిన్యూ అవుతుందా? ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్ కాకుండా ఇంకా ఏరియాస్ ఏమైనా ఉన్నాయా కార్తిక్? సో రాధిక, అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని 24 సర్కిళ్లలో మొత్తం కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఈ రోజు మార్నింగ్ నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టారు కనుక కొన్ని ఏరియాల్లో అధికారులు శాఖ దగ్గర అందుబాటులో ఉండకపోవడం, కొన్ని ఏరియాల్లో వర్కర్స్ అందుబాటులో ఉండకపోవడం కొంచెం లేట్ స్టార్ట్ అయినప్పటికీ మొత్తం హైదరాబాద్లో మొత్తం కూడా అన్ని ఏరియాల్లో అన్ని 24 సర్కిల్లో పని మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటితో ఆగిపోదు. సీఎం కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు, ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలను ఎంతటి వారున్నా కూడా కూల్చివేయడమని చెప్పారు. సో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మరి ఈ వర్షపాతం ఇంకెక్కువైనా కూడా ఎంత పడ్డా కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ నాళాలన్నింటినీ కూడా కూల్చివేయడమే లక్ష్యంగా కూల్చివేయడమే ఒకటే మార్గం అని చెప్పారు. అయితే దీంతో పాటుగా ఎక్కడెక్కడైతే అక్కడ కొందరు బీద వాళ్ళు ఉంటే ఆ బీద వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో కల్పిస్తాం తప్ప ఖచ్చితంగా ఎవరికి అన్యాయం చేయమని కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ కార్తిక్.